తర్వాత అసలు కాళేశ్వరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు అంటే ఆ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా బయట పెడతారు అన్నదైతే ఇప్పటిదాకా అధికారులందరిలో ఒక గుబులు అనేది అయితే మొదలైపోయింది అనుకోవాలా. ఇప్పుడు అసలు గుబులు అనేది మొదలవుతుంది. అంటే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు ఏమి ఉన్నాయి, బయట వాళ్ళు వచ్చి కూల్పిర్రా లేకపోతే అంటే మొన్న అన్నారు కదా పోలీస్ సార్, బయట వాళ్ళు వచ్చి ఇట్లా చేసి ఉండొచ్చు బాంబుల ద్వారానో లేకపోతే ఇట్లా చేసి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ఎవరి వల్ల ఎటువంటి లోపాలు ఉన్నాయి, కాంక్రీట్ లోపాలు ఉన్నాయా, సిమెంట్ లోపాలు ఉన్నాయా, లేకపోతే కట్టే వాళ్ళల్లో లోపాలు ఉన్నాయా, దోచుకునే వాళ్ళల్లో లోపాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు తెలుస్తుంది. కాళేశ్వరం ఫియర్ ప్రాజెక్ట్ పేరు వింటేనే ఇంజనీర్లు ఇరిగేషన్ ఆఫీసర్లలో దడ. మరోసారి స్టడీ కోసం సెంట్రల్ టీం రెడీ. రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు దర్యాప్తు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థల్లోనూ గుబులు మొదలైంది. లోపాలు బయటకు వస్తే ఇమేజ్ దెబ్బతింటుందనే టెన్షన్, ఎవరిపై చర్యలు ఉంటాయోనని అధికారుల్లో ఆందోళన అనేది కొనసాగుతోంది. మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా మీ మనసులో కానీ మీ చుట్టుపక్కల కానీ ఆందోళన మొదలవ్వాలి. ఖచ్చితంగా మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో అందరి ముందు బయటపడతారు సార్. ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఉండి ఉన్నారో కేవలం అది కృంగిపోవడం కాదు, అదే సమయంలో కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలు మీరు చేసిన తప్పిదాల కింద నలిగిపోవాల్సి ఉండే. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు కట్టిరు అని అంటే అది ఎంత స్ట్రాంగ్ గా మీరు ఈ రోజు కాదు రేపు మీ పిల్లలు దాని మీద పోయినా మీ మనవళ్ళు దాని మీద పోయినా సురక్షితంగా ఈ ప్రాజెక్ట్ మీద నేను పోగలను అన్న నమ్మకాన్ని ఇవ్వలేని మీరు ఏం అధికారులు, ఏం ఇంజనీర్లు, ఏం ఇరిగేషన్ ఆఫీసర్లు, కాంట్రాక్టులు తీసుకొని ఏం లాభం సార్? డబ్బులుంటే నీ పిల్లలకు పెడితే సరిపోదు కదా, వెనక వారసత్వాలకి ఎన్ని ఇచ్చినా సరే తర్వాత నీ వారసత్వం వాళ్ళు రేపు ఆ బ్రిడ్జ్ మీద పోయినా వాళ్ళ ఫ్రెండ్స్ పోయినా ఇంకెవరు పోయినా మీ తాతంట కదరా అది కట్టింది, మీ అయ్యంట కదరా అది కట్టింది అని చెప్పుకోవాలి. కానీ ఏంద్రా ఇట్లా చేసిరు అని అంటే ఖచ్చితంగా అదేంటి ఇమేజ్ అనేది దెబ్బతింటూనే ఉంటుంది. కేవలం ఇమేజ్ మాత్రమే కాదు, మీతో కనీసం మాట మాట్లాడడానికైనా చిరాకేస్తుంది. ఎందుకు సార్ ఆ బతుకులు? తప్పు చేస్తున్నామని తెలిసి కూడా 4 చిల్లర డబ్బుల కోసం ఎగబడి తప్పును మరీ చేసుకుంటూ పోతున్నారు కదా. దేనికా డబ్బులు? సమాజంతో పని లేదు, చుట్టుపక్కల వాళ్ళతో పని లేదు, చేసింది చేసుకుంటూ పోతాం, సంపాదించేది సంపాదించుకుంటూ పోతాం. ఎవడి బుక్కులో పెట్టడానికి? ఒక పని చేస్తున్నాము అని అంటే అది మన మనసుకి అనిపించాలి, మనం చేస్తున్నది మంచా చెడా, నిజాయితీగా చేస్తున్నామా లేదా అని. లేదా ఎదుటి వాళ్ళని ఏంటి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు కదా. ఇంకా ఉన్నదిలే దౌర్జన్యం చేసుకుంటూ పోవచ్చులే అని అంటే ఎవరు ఊరుకోరు. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు చేసే అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది బయటపడుతుంది. కాళేశ్వరం పేరు వింటేనే ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లు భయపడుతున్నారు. తొలి సమావేశంలోనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసర్లకు జలకిచ్చారు. త్వరలోనే ప్రాజెక్టును సందర్శిస్తామని అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో ఇప్పటికే కేంద్ర డ్యామ్ స్టెఫీ అథారిటీ అధ్యయనం చేయడంతో పలు లోపాలు బయటపడ్డాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మరోసారి లోతైన అధ్యయనం చేసేందుకు సైతం రెడీ అవుతున్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో నేషనల్ టీం అధ్యయనం జరిపి విడుదల చేసిన నివేదికలో కూడా అందులో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయి, లోపాలు ఏవైతే ఉన్నాయి, ఖచ్చితంగా అవి బయట పెట్టాల్సిన విషయం ఉంది. ఇంకా ముందు విచారణ ఏదైతే ఉందో ఇంకా జరగాల్సి ఉందని అయితే చెప్పింది. చూద్దాం అసలు తర్వాత ఏం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత టీం అనేది రెడీ అయిన తర్వాత ఇది వెయిటింగ్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా అంటే చేయండి అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది వేయాల్సిందే. కేవలం అది కృంగిపోవడం కాదు, ఆ సమయంలో ఎవరైనా ఉంటే ఆ బాధ్యత ఎవరిది సార్? మీరేమైనా తీసుకుంటారా? చచ్చిపోయిన వాళ్ళకి 4-5 లక్షలు 10 లక్షలు వేస్తే సరిపోతుంది. మీరు వేసుకున్న కోట్ల మీ వెనకనే ఉన్నాయి కదా.